2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను సునీల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఐఆర్ఎస్సి సతీష్ గారు మనకి అందుబాటులోకి వచ్చారు. వెల్కమ్ సార్. నమస్తే సార్. రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది, పాలనా పద్ధతులు చాలా వేగంగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మీద అమలు దిశగా ఫోకస్ పెట్టడం జరిగిపోతోంది. ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఆర్టీసీలో మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పించడం. దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ ఆస్పెక్ట్లో చూడాలి? ఆర్టీసీ పరంగా ఉన్నటువంటి సిబ్బందే ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి లేడీ కండక్టర్లు కానివ్వండి, లేదంటే అధికారులు కానివ్వండి, మహిళలను ఎందుకు సంతోషపడుతున్నాం, ఆర్టీసీలో పనిచేస్తున్నందుకు చింతిస్తున్నాం, ఆలోచిస్తున్నాం అని చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే డెఫినెట్గా ఇది పొలిటికల్ డిసిషన్ అండి. ఇందులో యాక్చువల్ బేసికల్గా మనం చూడాలి. సరే, కర్ణాటకలో కొంచెం వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి, లేకపోతే ఇది కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పి ప్లాన్ చేశారు. అంటే బస్ ఈ పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు జరుగుతున్నది ఏదైతే ఉందో, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ 6 గ్యారెంటీలకి కలిపి ఏదో 1,20,000 కోట్లు 1,30,000 కోట్లు అవుతుంది అంటున్నారు. మనకు వచ్చే రెవెన్యూ రిసిప్ట్స్ కూడా మీకు కొంచెం అంతే ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవండి. మిగతాదంతా రెవెన్యూ డెఫిసిట్ కింద ఉంటుంది. సో దాంట్లో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటేనంటే, అంటే ఇప్పుడు అంటే నేను ఒక ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆ పర్స్పెక్టివ్లో నేను మాట్లాడదాం అనుకున్నది ఏంటంటే, యాక్చువల్గా ఆర్టీసీలో ఫ్రీ అంటే ఎక్కుతున్నారు అందరూ. ఈ విషయంలో ఏమవుతుందంటేనంటే, డెఫినెట్గానండి ఇప్పుడు రైతు బంధనం వేరే పథకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం వల్ల ఎవరికి అర్హత ఉందో వాళ్ళు ఒక 25% ఉంటే, అర్హత లేనివాడే ఎక్కువ వాడుతున్నాడు కదండి. అవసరం లేని వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో చాలామంది ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, కారు ఉన్నవాడు డబ్బులు ఉన్నవాడు కారు వెళ్తాడు కదా, బస్సు ఎందుకు ఎక్కుతాడు అనుకున్నారు. కానీ లేదండి, ట్రాఫిక్ని భరించలేక మీకు ఎంతో పెద్ద డబ్బులు ఉన్నవాడు కూడా మెట్రో ఎక్కుతారు తెలుసా మీకు. అవును, ఇప్పుడు ఆ ఢిల్లీ వెళ్తే ఎంత పెద్ద మీకు కారు ఉన్నవాడైనా, మీకు కోటేశ్వరుడైనా మెట్రో ఎక్కుతాడు. ఈవెన్ నిన్న మొన్న కూడా నేను ఇప్పుడు మెట్రో జర్నీ చేశాను సార్. నిన్ననే నాకు అర్జెంట్గా నేను మాదాపూర్ నుంచి రావాలంటే నేను మెట్రో ఎక్కువ వచ్చేస్తూ ఉంటానండి. మొత్తం అంతా రష్ే, మెట్రో నిండా జనాలే ఉన్నారు. అంటే మీరు కారు మీద వస్తే రిస్క్ అనుకున్నప్పుడు వెళ్తాం. అలాగే కొన్ని సందర్భాల్లో అంటే అఫ్కోర్స్ బస్సు అయినా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పటికీ రకరకాల కారణాల చేత బస్సులు ఎక్కువ వాళ్ళు చాలామంది ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు చాలామంది బస్సులు ఎక్కుతారండి. అలా ఏం లేదు. సో దీనివల్ల మనం ట్యాక్స్లు కట్టి, అన్ఫార్చునేట్గా మీకు ఇండియాలో చూస్తే, ఈవెన్ తెలంగాణలో చూసినా ఒక 67% ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారండి వీళ్ళు. అందులో ట్యాక్స్ కొట్టి మళ్ళీ నిల్ ట్యాక్స్లు ఉంటాయి ఇందులో, మళ్ళీ నిల్ ట్యాక్స్లు ఉంటే ట్యాక్స్ కట్టి వాళ్ళు తక్కువ మంది ఉంటారండి యాక్చువల్గా. సో ఈ బర్డెన్ అంతా కూడా ఈ ట్యాక్స్ నుంచే రావాలి కదా మీకు ఇన్కమ్. ఇండైరెక్ట్గా బర్డెన్ మళ్ళీ ఎవరి మీద పడుతుంది? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద పడతాయి. ఇదేమి ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, సార్ నాకు ఎలాగ ఇన్కమ్ ట్యాక్స్ కట్టను, నాకేమీ లేదు, నాకు ఫ్రీగా ఇస్తున్నారు, నాకేంటి నష్టం, ట్యాక్స్ కట్టేది నువ్వే కదా అని ఒక ఆలోచన. బట్ తప్పు. అది ట్యాక్స్ కట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఓరు బాబు మీకు కట్టేది అంతంత మాత్రంగా ఏదో ట్యాక్స్లు కట్టి ఏదో చేస్తుందంటే మీకు ఏదో ఇంత సమ్ అమౌంట్ వస్తుంది, దీన్ని పట్టుకెళ్ళి మీరు 100 ఎకరాలు ఉన్నవాడికి రైతు బంధు ఇచ్చి, మల్లారెడ్డికి రైతు బంధు ఇచ్చి, లేకపోతే మళ్ళీ 1 ఎకరం ఉన్నవాడికి రైతు బంధు ఇస్తే ఇది ఎంతవరకు కరెక్ట్? లేకపోతే ఇది విధానం తప్పు కదా. ఇవి రాష్ట్రాలంటే ఏదో ఒక టైంలో ఇప్పుడు చాలా దేశాలండి ఇలా చేసినాయండి. నైజీరియా అని చాలా రకరకాల దేశాలు చూసాం. మీకు ఎప్పుడైతే ఇలాగ ఫ్రీ బీస్ ఎప్పుడైతే మీకు వచ్చినాయో, కొంత వెళ్ళిన తర్వాత మీకు పట్టు వదిలేస్తాయండి. అంటే మీరు ఇప్పటికి కూడానండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కానీ తెలంగాణ గవర్నమెంట్లో కానీ మీకు వచ్చిన రెవెన్యూలో 30 నుంచి 35% ఇంట్రెస్ట్లే కడతారు కదా. అవును. ఇప్పుడు మీకు సమ్ ఎక్స్ అమౌంట్ వస్తే 0.35 into ఎక్స్ వెళ్ళిపోయింది. అవును. జయప్రకాష్ గారు కూడా ఈ విషయంలోనే కొంచెం అనలైజ్ చేశారు. ఇంట్రెస్టే ఎక్కువ కడతాం. సో ఒక 10 years అయిన తర్వాత ఇంట్రెస్టే లంసం అయిపోతుంది. అదే సమానం అయిపోతుంది. మీకు వచ్చి రెవెన్యూ రిసిప్ట్కి సమానం అయిపోతుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్లో 30-35% కడతారండి. ఓన్లీ శాలరీస్ ఉంటాయి. అవును. మనకు ఒక తెలంగాణలో అంటే అన్ని రకాల శాలరీ, అన్ని రకాల ఉద్యోగాలు, చిన్న పెద్ద కాంట్రాక్ట్ బేస్ అన్ని తీసుకున్నా కూడా దగ్గర 6 లక్షలు ఉన్నారంటే రఫ్గా ఒక ఐడియా గురించి. ఈ 6 లక్షల మందికి జీతాలు ఇవ్వాలి. మీకు దానికి ఒక 20% పోతుంది. పెన్షన్స్కి 5 నుంచి 7% పోతుంది. మరి పాత వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి కదా. ఖచ్చితంగా అయిపోయినాయి. అంటే ప్లస్ ఇది ఈ ఆర్టీసీ వల్ల ఎగ్జాక్ట్గా మరి ఎన్ని కోట్ల నెంబర్ అయితే నాకు తెలియదు, కానీ డెఫినెట్గా దానికి కూడా పర్ డే 4 crores మరి చూడండి అసలు నష్టం వస్తుంది పర్ డే. మరి పర్ డే 4 crores అంటే అసలు ఇయర్ వైజ్ మీరు చూస్తే 360 into 4 అంటే అలా చూడండి ఎన్ని కోట్లు. సో ఇది కాకుండా మిగిలిన పథకాలు ఉన్నాయి కదండి, ఆల్రెడీ మీకు ఎప్రూవ్ అయిన పథకాలు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ఛాలెంజ్ ఏంటంటే పాత పథకాలను కంటిన్యూ చేయబోతే వీళ్ళు ఒప్పుకోరు. కొత్త మీరు అన్నట్టు ఇచ్చారు చక్కగా, ఓకే, మరి పాతదని తీసేస్తానంటే మళ్ళీ ప్రజల్లో మళ్ళీ అసంతృప్తి పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏదో ఆరోగ్యశ్రీ. కానీ విచిత్రం ఏంటంటే సార్, మీరు అన్నట్లుగా
ఆర్టీసీకి రష్ పెరిగింది, ప్రయాణికులు పెరిగారు. ఆర్టీసీ డ్రైవర్ల మీద ఉన్న నమ్మకం మరేమో మనకు తెలియదు కానీ సో అవసరం లేకపోయినా కూడా ప్రయాణం చేస్తున్నారు, అవసరం లేకపోయినా కూడా కిక్కిరిసిపోయినా పరిగెత్తుకుంటే ఎక్కువ మరీ ప్రయాణం చేస్తున్నారు మహిళలందరూ కూడా. కానీ కమింగ్ టు ఎడ్యుకేషన్ సిస్టమ్, సేమ్ యాజ్ ఆఫ్ ఆర్టీసీ గవర్నమెంట్ అన్ని స్కూల్స్ అన్నింటినీ కూడా ఉచిత విద్యను అనేది పంపిణీ చేస్తుంది, ఐ మీన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అది కాకుండా రీసెంట్గానే పాత గవర్నమెంటు బ్రేక్ఫాస్ట్తో సహా, లంచ్ జనరల్గానే ఇస్తున్నారు, బ్రేక్ఫాస్ట్తో సహా ఇస్తున్నారు. టీచర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. కానీ డ్రైవర్ల మీద ఉన్నటువంటి నమ్మకం జనాలకి, టీచర్లకి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించుకోవడానికి వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. ఫస్ట్ థింగ్. రెండోది ప్రజలకు కూడా రావట్లేదు ఆ నమ్మకం. ఇది ఎంతవరకు కరెక్ట్, రావాలి అంటే ఎలా? డెఫినెట్గా ఇది వ్యాలిడ్ పాయింట్ అంటే యాక్చువల్గా ఏంటంటే అంటే డైరెక్ట్గా ఇన్స్టాంట్గా బెనిఫిట్ వస్తుంది కాబట్టి మీరు అంటే బస్సు ఎక్కేస్తున్నారు వీళ్ళు. ఓకే, ఎక్కి దిగేయడం. ఇంకోటి ఏంటంటే నిజంగా నిన్నటి వరకు ఉన్న ప్రయాణికుల కంటే ఈ రోజు ఎక్కువ అయ్యారు అంటే అవసరమైన ప్రయాణం చేసినట్టే కదా. అవును. ఇప్పుడు యావరేజ్ ప్యాసింజర్ పర్ డే అయినా క్యాలిక్యులేషన్ ఉంటుంది ఆర్టీసీ దగ్గర, అది పెరిగింది అంటున్నారు ఇప్పుడు. అంటే దాని అర్థం ఏంటి? మీరు నిజంగా జెన్యూన్గా చేసే వాళ్ళ కంటే ఇప్పుడు మీకు ఎల్బీ నగర్లో ఎవరో చుట్టాలు ఉన్నారండి, మీరు ఎక్కడ ఉన్నారండి, హైటెక్ సిటీలో మామూలుగా ఉన్నారండి, మీరు ఎక్కుతున్నారు బస్సు, ఖర్చు ఏముంది, ఎక్కి ఎల్బీ నగర్ దిగుతారు, అవును, మళ్ళీ అక్కడ ఎక్కి మళ్ళీ ఇంటికి వస్తున్నారు. సరే చూద్దాం కదా అని అనుకుంటారు కదా. అంటే ఫ్రీ ఇప్పుడు మనకు మీరు అబ్జర్వ్ చేయండి, అమెజాన్లో కూడా ఫ్రీ అనేది ఎప్పటికీ ఒకటి కొంటాం మనం, మనకు అవసరం లేకపోతే ఎక్కువ డిస్కౌంట్ వచ్చిందన్న ఒక ఆనందంతో మనకు అవసరం లేకపోయినా కూడా కొన్ని వస్తువులు కొంటా ఉంటాం. ఇంట్లో అదే అంటారు, ఎందుకు బాబు ఫ్రీగా వచ్చిందని కొంటున్నాం అని చెప్పేసి అంటారు. అలా ఏంటంటే అది ఒక రకమైన ఇబ్బంది జరుగుతున్న పక్కన పెట్టండి. కమింగ్ టు యువర్ పాయింట్కి మీరు వచ్చినట్లయితే, ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీగా మీరు అన్నట్టు భోజనం కానీ బట్టలు కానీ అన్నీ ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, చక్కగా అన్నీ ఇస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా ట్రైనింగ్ అయ్యి మంచి ఏదో రకరకాల ఎగ్జామ్స్ రాసి వస్తారండి. వాళ్ళు లక్షల్లో పాపం 100లోనే సెలెక్ట్ అవుతారండి కాంపిటీషన్. బీఈడీలు అవి ఉంటాయండి వాళ్ళకి. అయినా కూడా హైలీ క్వాలిఫైడ్, మళ్ళీ చాలా హ్యూజ్ కాంపిటీషన్ మధ్యలో అసలు ప్రైవేట్ కాలేజీలో తీసినట్టే కదా అసలు. అంతే కదా, అంతే ఒక ఉడుకుతున్నటువంటి సాంబార్లో నుంచి ఒక ములక్కే ముక్కని అట్లా తీసినట్టుగా. డెఫినెట్గానండి. అంత ఇప్పుడు మీరు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, డెఫినెట్గా గవర్నమెంట్ సెక్టర్లో మీకు ఈక్వలెంట్ పోస్ట్లో ఉన్నాడు అంటే అది మెరిటేనండి, అది ఫ్యాక్ట్. అది ఎందుకంటే వాడు స్క్రీనింగ్ అలా ఉంటుంది కదండి. ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్లో ఆ డిఎస్సీలో ఫెయిల్ అయిన వాళ్ళందరూ, రాయడంలో సక్సెస్ అయిన వాళ్ళు, సక్సెస్ అవ్వలేని వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ అసలు బీఈడీ కూడా చదవరండి ఉంటారు. బీఈడీ కూడా చదవరు. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని స్కూల్స్ మీరు ఎప్పుడైనా హైదరాబాద్, అవును, ఇంటర్మీడియట్ డిగ్రీ స్టాండర్డ్స్లో ఉన్న వాళ్ళే ప్రైవేట్ స్కూల్స్కి టీచింగ్ ఇస్తూ ఉంటారు. మరి అంత క్వాలిఫైడ్ అయ్యి పిహెచ్డీలు చేసినట్టుగా, అంటే మంచి క్వాలిఫికేషన్ చేసి కొన్ని సంవత్సరాల పాటు దాని మీద ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకుని ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయ్యి అయినా కూడా ప్రజలకు ఎందుకు నమ్మకం కలిగించలేకపోతున్నారు? ఒకటి, మీకు క్వాలిటీ ప్రోడక్ట్ ఉండటం వేరు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక కంపెనీ అండి, ఇప్పుడు ఒక స్టూడియో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఒక 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి. ఎంప్లాయీస్ ఎఫిషియెంట్ అండి, అందరూ మంచి క్వాలిఫైడ్ అనుకుందాం. కానీ వాళ్ళందరి చేత పని చేయించి కెపాసిటీ లేకపోతే యాజమాన్యానికి వాళ్ళు చేయరండి. కెపాసిటీ ఉండడం వేరు, వర్క్ చేయడం వేరు. అంటే రెగ్యులేటరీ బాడీస్ అంటారండి గవర్నమెంట్లో, ఒక సిస్టమ్ అని, మెకానిజం అని మానిటర్ చేయడానికి ఉండే సిస్టమ్స్ ఏవైతే మనకు ఉన్నాయో ఆ సిస్టమ్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఫెయిల్ అవడం వల్ల ఈ డిజాస్టర్స్ అన్ని జరుగుతున్నాయి. అంటే మీరు రిక్రూట్ చేస్తే ఉపయోగం ఏంటి? ప్రైమ్ న్యూస్లో రిక్రూట్మెంట్ చేస్తే ఉపయోగం లేదు. అవును, ఆడ చేత పని చేయించగల కెపాసిటీ లేకపోతే మీరు చెప్పండి, మీరే చెప్పండి, ఎంతమందిని తీసుకుంటే ఉపయోగం? మీదే మెరిటే. అంటే యాటిట్యూడ్ ఏదైతే మీకు టీచర్స్లో ఉందో, ఒకటి యాటిట్యూడ్లో మార్పు అనేది ఇప్పుడు మనం అందుగురించానండి, ఒక్కొక్కసారి బలవంతంగా తప్పదంటే చేస్తారు. ఇప్పుడు మీరే సార్ మీ డ్యూటీ అయిపోయింది అనుకుందాం ఉదాహరణకి, నేను అడిగాను సతీష్ గారు మనం చేద్దామని అనుకోండి, నో అనలేరు మీరు. మీరు గవర్నమెంట్ జాబ్ ఏదైనా అనుకోండి, లేదంటే టైం అయిపోయింది సార్, నేను రేపు వస్తాను సార్ అంటారు. అంటే ఒక తెలియకుండా ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనేది జనరల్గా ఒక భయం అన్ని కలిపేసి ఉంటుంది మామూలుగా. ఇది గవర్నమెంట్ సిస్టంలో లేకపోవడం ఒక కారణం. రెండోది ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తేనంటే ఇంచుమించు మనకు 500-600 మండలాలు ఉంటాయి మనకి చూస్తే తెలంగాణ జిల్లాలో. మీరు చూసుకున్నట్లయితే ఎండిఓలు, ఎంఈఓలు కావాలి కదండి. పర్మనెంట్గా రిక్రూట్మెంట్ అయిన ఎంఈఓలు దగ్గర 20 కూడా లేరండి. స్కూలు హెడ్ మాస్టర్లు ఉంటారు చూసారా, ఆ హెడ్ మాస్టర్లే డబుల్ రోల్ చేస్తూ ఉంటారు. వాళ్ళే ఎంఈఓ, వాళ్ళే డిఈఓ కింద ఉంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే 4-5 స్కూల్స్కి 6-7 స్కూల్స్కి ఉండటం. సరైనటువంటి టాప్ లెవెల్ పొజిషన్స్ ఏవైతే మీకు ఉన్నాయో అవి సరిగ్గా రిక్రూట్మెంట్ సరిగ్గా లేదు. ప్లస్ రెగ్యులేటరీ మెకానిజం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సరిగ్గా టీచింగ్ చేయలేదనుకోండి, మీ ఇన్సెంటివ్ మీ టీచింగ్ ఎబిలిటీ బట్టి ఇవ్వకుండా మీ ఎక్స్పీరియన్స్ బట్టి నేను ప్రమోషన్ ఇస్తున్నా. అవును,
అది అంటే మీ పెర్ఫార్మెన్స్, మీ ఇన్సెంటివ్స్ అనేది పెర్ఫార్మెన్స్ బేస్డ్ లేకపోవడం వల్ల మీరు ఉన్న ఎఫిషియన్సీ ఎంత ఉన్నప్పటికీ కూడా మీరు సరిగ్గా చెప్పరు, పట్టించుకోరు. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పినా చెప్పకపోయినా కూడా మీకు పెద్దగా ఆ మెకానిజం లేదు. మూడోది ఏంటంటే ఈ గవర్నమెంట్ ఈ పర్టికులర్ సిస్టంలో ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న లూప్ హోల్స్ ఉంటాయండి వాళ్ళకి, ప్రిన్సిపల్కో టీచర్కో ఇంకోటి నువ్వు ఈ రోజు అటెండెన్స్ 90 వెళ్ళరా బాబు, రేపు నాకు పని ఉంటే నేను వెళ్తాను, లేదా ఎల్లుండి వస్తే ఇలాంటి అది కాదు సార్. అంటే ఈ లూప్ హోల్స్ ఇవన్నీ ఉపయోగించుకుంటారు కాబట్టి ఇంకా విద్యా వ్యవస్థ అక్కడ ఆగిపోయింది. కానీ కొన్ని నిరసనలు చేశారు, కొన్ని అభ్యర్థనలు ఇచ్చారు, రిక్వెస్ట్లు పెట్టారు గవర్నమెంట్కి. గవర్నమెంట్ అన్నీ సార్ట్ అవుట్ చేసింది. ఈ మొగుడు పెళ్ళాళ్ళు టీచర్లుగా ఉంటే, భార్యాభర్తలు టీచర్లుగా ఉంటే, లేదంటే ఏదైనా ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళు ఆ రీజియన్లోనే వర్క్ ఒకే దాంట్లో వర్క్ చేసుకునేటట్టు. ముందు అది ఒప్పుకోకపోతే దాని గురించి నిరసనలు జరిగాయి, ఆ తర్వాత ఒప్పుకుని ఇచ్చేశారు. ఇన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇస్తున్నా కూడా ఏ ఒక్క గవర్నమెంట్ టీచర్ కూడా నా స్కూల్లో సరిగ్గా స్ట్రెంత్ లేదు, లేదా ఉన్న స్ట్రెంత్కి సరిగ్గా టీచర్లు లేరు అని ఏ హెడ్ మాస్టరు, నా స్టూడెంట్స్కి నేను సరిగ్గా టీచింగ్ చెప్పుకోలేకపోతున్నానని ఏ టీచరు బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి రిక్వెస్ట్ సరే కాదు, క్వాలిటీ కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. క్వాలిటీ అన్న పదం మీకు లేకపోతే ఎవరు వెళ్ళి జాయిన్ చేయరండి ఫస్ట్. మీ పిల్లలైనా నా పిల్లలైనా అంతే కదా సార్. క్వాలిటీ అన్న దాని మీద గవర్నమెంట్ ఫోకస్ చేయకుండా క్వాంటిటీ మీద చేస్తున్నది. నేను ఎన్ని బిల్డింగ్లు కట్టా, ఎన్ని ట్యాపులు కట్టా, ఎన్ని పెయింటింగ్లు వేసా, లేకపోతే ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఒక రిక్రూట్మెంట్ బాగానే ఉంటుందండి, నాట్ బ్యాడ్. రిక్రూట్మెంట్ ఎన్ని చేశాను, ఎన్ని పోస్టులు ఫిలప్ చేశాను, ఇది ఎన్ని కొత్త స్కూల్స్ పెట్టాను, ఎన్ని మోడల్ స్కూల్స్ కింద తయారు చేశాను, ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కింద తయారు చేశాను అన్న దాని మీద గవర్నమెంట్ ఫోకస్ ఉంది తప్ప స్టేట్ గవర్నమెంట్ నా క్వాలిటీ ఇండికేటర్స్ అంటే అవుట్కమ్ ఏదైతే మీకు ఉన్నాయో దాని ఆ స్కూల్ అవుట్కమ్స్ ఏవైతే అవుట్కమ్ పెర్ఫార్మెన్స్ ఏదైతే పెర్ఫార్మెన్స్ అవుట్కమ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన రివ్యూ కానీ, దానికి సంబంధించినటువంటి మెకానిజం కానీ, దాన్ని దృష్టిలో పెట్టుకుని మిగతా సిస్టమ్ అనేది దాన్ని లింక్ చేయడం కానీ ఆ సిస్టమ్ లేదు. దానికి ఉదాహరణకి చాలామంది ఇదే క్వశ్చన్ నన్ను అడిగితే ఇంతకుముందు కూడా నేను ఒక పాయింట్ చెప్పానండి వేరే ఎపిసోడ్లో కూడా ఎక్కడో. ఇప్పుడు ఫైనల్గా ఒక మంచి ప్రెస్టీజియస్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అవుదాము, మంచి క్వాలిటీ ఉన్న కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటారు ఎవరి పిల్లలైనా. బేసికల్గా అండర్ గ్రాడ్యుయేషన్ టార్గెట్ అంతే కదా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో నిజంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుందని అంటారు. ఉంటే నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఒక సందర్భంలో ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లో తెలంగాణలో ఆల్మోస్ట్ మోర్ దాన్ 55 to 60% ఆఫ్ ది స్టూడెంట్స్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ నుంచే రిప్రజెంటేషన్ చేస్తారండి. 10th క్లాస్ చూస్తే 12th క్లాస్ కూడా ఆల్మోస్ట్ మీకు 50% ఉంటారు కదా. వీళ్ళల్లో 50% ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే లక్షల్లో ఉంటారండి. ఇంటర్మీడియట్ అంటే 5 లక్షలు రాశారనుకోండి, 2 లక్షల పైన మీకు గవర్నమెంట్ కాలేజీలో ఉన్నారు. ఇందులో మోస్ట్ ప్రెస్టీజియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేటువంటి ఐఐటీయో, నీటో, లేదా యూసీడో, లేదా నల్సారో, ఎక్సో, వైజెడ్లో కనీసం 1% ఆఫ్ ది స్టూడెంట్లు కూడా 1% ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు ఎందుకు అన్నది క్వశ్చన్ మార్క్ అండి. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ అది. దానికి వెళ్ళడానికి మేము ట్రైనింగ్ ఇవ్వట్లేదు అని అంటారు మీరు. మరి గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు ఎంతమందికి బెటర్ పర్సంటేజ్ వచ్చింది? అలాంటి ఏమంటున్నారో ప్రైవేట్ స్కూల్లో కూడా ఫెయిల్ అవుతున్నారు కదా. ప్రైవేట్ స్కూల్లో ఫెయిల్ అవడం వేరండి, పర్సంటేజ్ డిఫరెంట్ కదా సార్. పర్సంటేజ్ డిఫరెంట్, మనం కంపారిజన్ చేయకూడదు కూడా. మనం కంపారిజన్ చేయకూడదండి. ప్రైవేట్ స్కూల్ ఏముందండి, ఒక అపార్ట్మెంట్ పెట్టాడు నడుపుతాడండి. అవునండి, ఇది ఒక స్ట్రక్చర్ ఉండదు, ఏముంటది, ఫీజు ఉండదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఓన్లీ మార్కులు అంతే. రిజల్ట్ ఓరియంటెడ్ గా వెళ్తారు. టీచర్లకు అక్షంతలు పడుతూ ఉంటాయి, టీచర్ని హంటింగ్ చేస్తూ ఉంటారు, మార్కెటింగ్ మీటింగ్స్ ఉంటాయి కామన్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఉంది, చిన్నపిల్ల. తను కొంచెం బ్యాక్ డ్రాప్ స్టూడెంట్, కొంచెం వెనకపడి ఉంటుంది. ఈ క్రమంలో అమ్మాయి ఒక మంచి ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది. అయినా కూడా రిజల్ట్ రాలేదని చెప్పి ఒక ట్యూషన్లో జాయిన్ చేయించారు. దానికి 4,000 ప్రతి నెల ఫీజు కడుతున్నారు. ఫాలో అప్ నేనే చేస్తున్నా. బికాస్ అంటే రిజల్ట్ కావాలి అంతే కదా. ప్రతి పేరెంట్ కూడా, వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు, ప్రతి పేరెంట్ కూడా వెదర్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, ఈ రోజుల్లో కంపల్సరీ కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటరీ. అది కూడా బెస్ట్ క్లాస్ ఎడ్యుకేషన్ వాళ్ళ స్తోమతలకు తగ్గట్టుగా వాళ్ళు ఇస్తున్నారు. అలా చూస్తున్న క్రమంలో గవర్నమెంట్ స్కూల్స్ ఎంత కాంపిటేటివ్గా ఉండాలి? ఉండట్లేదండి. కానీ మీకు చైనా తీసుకుంటేనండి, చైనాకి మనకున్న డిఫరెన్స్ ఏంటంటే 25 ట్రిలియన్ బడ్జెట్ వెళ్ళింది, మనకంటే ముందు ఉందంటే మెయిన్ రీజన్ చెప్పమంటారా, వాళ్ళు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ చేశారండి. 25 ఏళ్ల క్రితం మొదలు పెట్టారు. పైగా అంతా ఒకటే టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఒకటేనండి, అసలు తేడా ఉండదు. ఎలిమెంటరీ మొత్తం గవర్నమెంట్ సిస్టమ్ అండి. అక్కడ
ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కాదు, ఇప్పుడు యూనివర్సిటీ మీద ఫోకస్ పెట్టారు. ఎస్ మన వాళ్ళు చెప్తారు తెలుసా, ఎన్ని కాలేజీలు కట్టాం, ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టాం అంటే మన హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి క్వాలిటీ ఉండకపోయినా దాని మీద కొంచెం ఎక్కువ మాట్లాడుతాం తప్ప ఎలిమెంటరీ స్కూల్ ఫౌండేషన్ మీద మనం ఎక్కువ మాట్లాడలా. మన అన్ని బిల్డింగ్లు చాలా పెద్దగా ఉంటాయి సార్, విశాలంగా ఉంటాయి, కానీ విశాలంగా ఉన్న వాటిలో విషయాలు ఉండటం. అంటే గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటేనంటే ఏవైతే బయట బతకడానికి సరిపడే స్కిల్, ఇప్పుడు ఎంసెట్ రాయాలండి, ఎంసెట్ పెట్టేది ఎవరు, తెలంగాణ గవర్నమెంటే కదా. అవును, మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్ సీట్ వస్తుంది. అవును, ఈ ఎంసెట్ ఎగ్జామ్ ట్రైనింగ్ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఇవ్వట్లా, ఎస్ పెట్టింది ఎగ్జామ్ మీరే కదా. ప్రైవేట్ స్కూల్ని ఎంకరేజ్ చేసేది మీరే కదా. ప్రైవేట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేసి లేకపోతే మా ఎగ్జామ్స్ ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చి డబ్బులు కడితే తప్ప ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ గవర్నమెంట్ తెలియదు అంటారేంటి? పేపర్ ఇచ్చేది గవర్నమెంటే కదా, ఎంసెట్ పేపర్, తెలంగాణ సెట్ పేపర్ ఇస్తున్నారు. బట్ వీళ్ళకి ట్రైనింగ్ ఏది అసలు? అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు, ఇంటర్మీడియట్ చదివిన తర్వాత రోడ్డు మీద వదిలేస్తున్నావా? ఒరే నీకు ఇంటర్మీడియట్ అయిపోయింది, నువ్వు ఐఐటి కాదు, నీట్ కాదు, ఎంసెట్ కాదు, ఎక్స్ కాదు, వై కాదు, ఏ ఎగ్జామ్కి నువ్వు పనికిరావు అని స్టాంప్ వేసి రోడ్డు మీద వదులుతానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప జనం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మినిస్టర్స్ ఎలా మాట్లాడతారు తెలుసా? మా ఎన్రోల్మెంట్ ఎంత ఉంది, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎంత ఉంది, మేము ఇంతమందికి ఇంతమంది 10th క్లాస్ ఫ్రీగా, అదే ఇన్ని స్కూల్లో జాయిన్ అయ్యారు, మా ఎన్రోల్మెంట్ పెరిగింది, 11th ఎంతమంది జాయిన్ అయ్యారు, 12th ఎంతమంది జాయిన్ అయ్యారంటే తప్ప 12th అయిన తర్వాత ఏం చేశారన్నది ఎక్కడన్నా ప్రెస్ మీట్ మీరు జీవితంలో విన్నారా? చెప్పరు. అది చెప్తే వెనక్కి వస్తుందా అప్పుడు తెలుస్తుంది మొత్తం. మీ క్యాలిక్యులేషన్ అంతా 10th ఎంతమందికి 9th నుంచి 10th ఎంతమంది వచ్చారు డ్రాప్ అవుట్ అవ్వకుండా, లేకపోతే 11th ఎంతమంది పాస్ అయ్యారు, 12th ఎంతమంది అంతే. బట్ 12th తర్వాత ఇది ఎక్కడికి వెళ్తున్నారంటే మ్యాక్సిమం వీళ్ళు ఎవరో కూడా లోకలైజ్డ్ డిగ్రీ కాలేజీలో, చిన్న కాలేజీలో బిఏలు ఏదో పెట్రోల్ బంకుల్లోనో లేకపోతే షాపింగ్ మాల్లోనో అక్కడ ఎక్కడ జొమాటోలోనో స్విగ్గీలోనో పనిచేసుకుని బతికేస్తున్నారు. అంటే 12th అంటే టార్గెట్ ఎలిమెంటరీకి ఏమో ఒక మినిస్టర్ ఉంటాడు మనకి, యూనివర్సిటీ కాలేజీకి ఒక మినిస్టర్ ఉంటాడు. అసలు వీళ్ళకి వాళ్ళకి సరైన లింక్ ఉండదు. ఇతని పని ఏంటి, నాకు 10th క్లాస్ ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, నేను పాస్ అయిన తర్వాత బయట తోసాను లేదా, అంతేగా నా పని అయిపోయింది. ఇంకా వీడు ఎల్లుడు ఏమవుతున్నాడు అన్న విషయం నాకు సంబంధం లేదు. మళ్ళీ 11th 12th సంబంధించిన మినిస్టర్ ఉంటాడు. నాకు ఎంతమంది 11th జాయిన్ అవుతున్నారు, పర్సంటేజ్ పెంచాలంటే ఏం చేయాలి, భోజనం పెట్టాలా, లేకపోతే మధ్యలో టీచర్ని పెంచాలి, అట్రాక్ట్ చేయాలా, లేకపోతే ఏంటి అన్నది. అంటే క్వాలిటీ అన్న దానికి సంబంధించినటువంటి సమీక్షలు కానీ, మళ్ళీ డిఈఓలు ఎంఈఓలు ఉంటారు కదా, వాళ్ళు క్వాలిటీ మీద సమీక్ష చేయండి. ఏం చేస్తారు తెలుసా, స్కూల్ ఎందుకు మనిషి పిల్లలు, భోజనం ఎక్కడ ప్రాబ్లం అయింది మీరు చూసినట్లయితే, అంటే లేకపోతే అటెండెన్స్ ఏమైనా ఇష్యూ అయిందా, పేరెంట్స్ దగ్గర నుంచి గొడవ వచ్చిందా, ఇలాంటికి సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది అంతే. ఇన్ని మార్కులు వచ్చినాయి, పాస్ అయ్యాడా. కాన్సెప్ట్స్ కానీ సబ్జెక్ట్కి సంబంధించి కానీ క్వశ్చన్స్ కానీ ఇంకోటి ఎవరో వాళ్ళు ఏమంటారు, ఇది గవర్నమెంట్ చేసే తప్ప ఏంటంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్ అక్కడ ప్రమోట్ చేసుకుంటే వచ్చేస్తుంటే 10వ తరగతి అక్షరాలు రావట్లేదండి కొంతమందికి. దీనికి వెళ్ళని చెప్తున్నారు, ప్రమోట్ చేయకపోతే గవర్నమెంట్ మమ్మల్ని తిడుతుంది, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో మేము పెంచాలి కాబట్టి అక్షరాలు రానోడికి కూడా 8వ తరగతికి మేము అడ్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. కొత్తగా విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత డైరెక్ట్గా కూడా అడ్మిషన్ ఇవ్వచ్చు అంటున్నారు. 12 ఏళ్ళు 13 వచ్చిన తర్వాత కూడా మేము ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా 10th క్లాస్లో మాత్రమే పబ్లిక్ ఎగ్జామ్ ఉండడం వల్ల ఎక్కడా కూడా మీకు స్క్రీనింగ్ ఉంటే ఆగుతాడు, క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు ఇంకొక పెద్ద కుదిబండ ఏంటంటే విద్యార్థులని ప్రమోట్ చేసేయడానికి పబ్లిక్ ఎగ్జామ్స్ 10th కూడా తీసేశారండి. ఇప్పుడు ఆల్రెడీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 10th లేదు ఇప్పుడు, నెక్స్ట్ ఫర్దర్ గా. అంటే వీళ్ళు ఏమంటారు, ప్రెజర్ ఉండకూడదు అంటే దేనికి పనికి రాకుండా సిటిజన్స్ తయారు చేస్తున్నారు మీరు. ప్రెజర్ లేకుండా చదువు ఎలా వస్తుంది, ప్రెజర్ లేకుండా మీరు ఉద్యోగం ఎలా చేస్తారు, మీరు చేయగలరా? ప్రెజర్ ఉంటుందండి, ప్రెజర్ లేకుండా కూర్చుంటారు, ప్రెజర్ ఉండాలి, ఉంటేనే కదా మీకు ఎఫిషియెంట్. మనలో ఏముంది, మనలో విషయం ఏముంది, ఎంత ఉపయోగపడుద్ది, ఎంత మెరుగుపరచుకోవాలనేది ప్రెజర్ లేకుండా అంటారు. నాకు అర్థం కాదు, ప్రెజర్ అనేది మినిమం లేకపోతే మీకు ఉద్యోగం చేయలేరు, చదువు చదవలేరు, ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్ ఎలా మేనేజ్ చేస్తారో. ప్రతిదానికి ప్రెజర్ ఉంటుందండి, ఆ ప్రెజర్ కన్సిబుల్ అమౌంట్ ఉండాలి. కానీ మీరు ప్రమోట్ చేసుకొచ్చి డైరెక్ట్గా 7వ తరగతి అడ్మిషన్ ఏంటంటే 6వ తరగతి మీకు విద్యా హక్కు చట్టం వచ్చింది అంటే మా ఈ ఏజ్కి ఈ క్లాసా, ఏజ్ బట్టి ఎవడన్నా క్లాస్ ఇస్తాడా? తూకంలో రాళ్ళు కూడా చదవలేరు, వాళ్ళు తూకంలో వేసే రాళ్ళు 100 గ్రాములు 150 గ్రాములు కూడా గడియారంలో ముళ్ళు కూడా చెప్పలేని పరిస్థితిలోకి వచ్చేస్తున్నారు కదండి. అంటే ఇవి ప్రమోషన్ చేసి విధానం తప్పు. తేడా వస్తే 7వ తరగతి తోటికి 7వ తరగతి నాలెడ్జ్ లేకుండా మీరు ప్రమోట్ చేస్తున్నారండి. అది వచ్చిన తర్వాత మీరు ప్రమోట్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. అలాంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ సిస్టమ్ని తీసేసి నాకు లిటరసీ రేట్ పెంచాలి, ఇండియా ఇంత లిటరసీ ఉంది ఇప్పుడు 65% ఉంది, ఇది 70% అవ్వాలి, 80% అవ్వాలి, ప్రపంచానికి మనం చెప్పాలి అన్న ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాం తప్ప గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ప్రకారం ఈ పబ్లిక్ ఎగ్జామ్ని తీసేసి ఇష్టం వచ్చినట్టు చేసి 10th క్లాస్లోనేమో 50% పాస్ అవుతున్నారు. 10th క్లాస్లో గవర్నమెంట్ స్కూల్లో పాస్ పర్సెంటేజ్. విచిత్రం ఏంటంటే సార్, గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటువంటి విద్యార్థులు ఏవైతే చదువుతారో పుస్తకాలు గవర్నమెంటే, మేనేజ్మెంటే, గవర్నమెంట్ టీచర్సే పేపర్స్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కూడా ప్రిపేర్ చేస్తారు, కానీ ఇన్ ద సెట్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఏ పుస్తకంలో గవర్నమెంట్ ఏదైతే పుస్తకం ప్రచురించి ఇస్తుందో ఆ పుస్తకంలో నుంచే ప్రశ్నలు వస్తాయి. అండ్ అంత బాగా చదివిచ్చేస్తున్న 24 గంటలు అని చెప్పుకునే ప్రైవేట్ స్కూల్స్ కూడా
ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి ఎన్సీఆర్టీ బుక్సే తిరగేయండి అని చెప్తారు. ఈవెన్ నేను కూడా ఒక ఎగ్జాంపుల్, సో 100 పుస్తకాలు ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ చదువుకోండి అని చెప్పి, చివరిలో మాత్రం 2-3 వారాల ముందు నుంచి మాత్రం ఎన్సీఆర్టీ పుస్తకాన్ని బ్లాంక్స్ కి, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కి, క్వశ్చన్స్ కి అన్ని కూడా గవర్నమెంట్ బుక్సే, టెక్స్ట్ బుక్సే రిఫర్ చేయండి, అన్ని కూడా రివైజ్ చేయండి అని చెప్తారు. మరి ఆ పుస్తకాల మీదే ఆధారపడి ఇంకో 100 పుస్తకాలు చదవరు గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు, ఆ పుస్తకాల మీదే టీచ్ చేస్తూ ఉంటారు, ఆ పుస్తకాలను ఇచ్చేస్తుంటారు. కానీ అక్కడే మార్కులు, అందులోనే మార్కులు తక్కువ వస్తున్నాయి. చెప్పడం, టీచరు బాధ్యతగా చెప్పడం వేరు, చెప్పడం వేరు. ఓకే, టీచరు వాడి పిల్లలకి చెప్పినట్టుగా స్కూల్లో ఉన్న పిల్లలు కూడా పాఠం చెప్పాలి. మూడో పాయింట్ ఏంటంటే, జనరల్గా గవర్నమెంట్ స్కూల్కి వచ్చే విద్యార్థుల్లో కొంత డిసిప్లిన్ తక్కువ ఉంటుంది, పంక్చువాలిటీ తక్కువ ఉంటుంది, చాలామంది పూర్ ఫ్యామిలీస్ ఉంటారు, రకరకాల కారణాలు, పనికి వెళ్తారు, వెళ్తారు. అది అవసరమైతే కొంచెం వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని కొంచెం అర్థం చేసుకుని నెమ్మదిగా ఒక రకమైనటువంటి బాండింగ్ మీరు ఏర్పరచుకోగలిగితే తప్ప గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లల్ని మీరు యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడు నేను టీచరు, మీరు స్టూడెంట్ అన్నటువంటి ఆ గ్యాప్ లేకుండా, అలానే భయం కూడా క్రియేట్ చేయకుండా, చదువు యొక్క ఆవశ్యకతనే చక్కగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో నెమ్మదిగా ఒకసారి చెప్తే రాదు కాబట్టి చెబుతూ ఒక బాండ్ని బిల్డప్ చేసుకుంటూ చెప్పి పాఠాన్ని అర్థమయ్యే విధంగా సరళమైన రీతిలో చెప్పగల కెపాసిటీ వాళ్ళకి ఉంది కాబట్టి, ఒక మల్టిప్లికేషన్ చెప్పాలంటే టేబుల్ బట్టి మనం చెప్పకూడదండి. టీచరు ఒక పద్ధతిలో చెప్పి ఆ రకమైనటువంటి మార్పు టీచర్స్లో వస్తే తప్ప, ఇప్పుడు మనం ఓట్లేసి జనాల్లో మార్పు వస్తేనే దేశం బాగుపడుతుంది, డెమోక్రసీ అని చెప్తున్నాం. పొలిటీషియన్లో మార్పు రాకూడదు, మనం తప్పది. ఇక్కడ కూడా స్టూడెంట్స్ మారరు, చిన్నపిల్లలు అంటాడు, 7వ తరగతి మా పాడికేం తెలుస్తుంది, అడిగి ఆడుకుంటారంటే వెళ్తానంటాడు. టీచర్స్లో మార్పు యాటిట్యూడల్గా రాకపోతే గవర్నమెంట్ ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చి, ఎన్ని శాలరీస్ ఇచ్చి, ఎన్ని ప్రమోషన్స్ ఇచ్చినా కూడా సరైన రెస్పాన్సిబిలిటీ కానీ అకౌంటబిలిటీ కానీ మీరు ఫిక్స్ చేయకుండా నాన్ అకాడమిక్ వర్క్స్ ఇచ్చేస్తారండి వీళ్ళకి. మీ టీచర్స్కి, ప్రిన్సిపాల్స్కి చెబుదాం అనుకున్న 4-5% మంచి టీచర్స్కి కూడా నాన్ అకాడమిక్ వర్క్ ఇచ్చి సస్పెండ్ చేయడం, ఇంకోటి చేసి సంథింగ్ ఎవరినొకటి బలి చేసేయడం, ఇలాంటి పాలిటిక్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫైనల్గా చెబుదాం అనుకున్నవాడు కూడా చెప్పకుండా అయిపోయి, మిగిలిన వాళ్ళు ఈ పాలిటిక్స్ చేయడానికి టైం సరిపోయి వాళ్ళకి నాన్ అకాడమిక్ వర్క్ ఎక్కువ లోడ్ ఉండడం వల్ల, సరైన అకౌంటబిలిటీ లేకపోవడం వల్ల, సరైన రెగ్యులేటరీ గవర్నమెంట్ సమీక్షలు పెడుతుందండి. ఎక్కడన్నా క్వాలిటీ గురించి సమీక్ష పెట్టిందా? వాళ్ళు ఏమంటారంటే క్వాలిటీని ఇండికేట్ చేయడానికి పారామీటర్సే లేవు, ఓన్లీ 10th పాస్ అయ్యాడా 8 మార్కులు వచ్చినాయి, 9th పాస్ అవ్వడానికి ఏముంటుంది, 4 మార్కులు వేస్తారు కదా, 8th ఏముంది 4 మార్కులు వేస్తారు కదా. అసలు సమీక్ష ఏం చేస్తారు? డిఈఓ, ఎంఈఓ మీరు చెప్పండి. సమీక్ష చేయడానికి రేపొద్దున బయటకు వస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్ అటాక్ చేయాలి, ఒక ఎంసెట్ లాంటి ఎగ్జామ్. ఒక ఎంసెట్ లాంటి ఎగ్జామ్ని అటాక్ చేయాలంటే 11th, 12th ఉన్న జూనియర్ కాలేజెస్లో చెప్పి విధానం మరి దానికి తగ్గట్టుగా లేకపోతే వీడు బయటికి వెళ్ళి పాపం ఏ విధంగా పనికొస్తాడండి. సో డెఫినెట్గా క్వాలిటీ అన్న ఆ జనాలకు ఎందుకు నమ్మకం లేదంటే, ఈ పిల్లవాడిని స్కూల్లో వేస్తే 10th క్లాస్ అయిన తర్వాత, 12th క్లాస్ అయిన తర్వాత వీడు ఎక్కడికి వెళ్తాడు అన్న దానికి క్లారిటీ లేదు. మనం 1% ఆఫ్ ది పీపుల్ కూడా మనం పంపలేకపోయాము. అందరూ కూడా అది క్రాస్ చేసిన తర్వాత ఆలోచిస్తారు, అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత ఆలోచన వస్తుంది వాళ్ళకి నెక్స్ట్ ఏంటి అన్నది. ముందు ఆలోచించాలండి, ముందే ప్లాన్ చేయాలి కదండి, ఎవరైనా అంతే కదండి. ఆ ముందు ఆలోచన చేసినట్టు భయం వస్తుంది మీకు గవర్నమెంట్ స్కూల్లో వేయాలంటే. ముందస్తు జాగ్రత్త. అంటే గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు వేయట్లేదు నన్ను అంటారా సార్, మీరు గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యి ఉండి లేకపోతే గవర్నమెంట్లో ఉన్నారు కదా, మీ పిల్లల్ని గవర్నమెంట్ ఎందుకు జాయిన్ చేయలేదు అని కూడా అడుగుతారండి, కొంతమంది అడుగుతారు. నేనేమంటానంటే, నేను అవుట్కమ్ చూస్తాను. అవుట్కమ్ చూసినప్పుడు 12th తర్వాత నాకు వచ్చి అవుట్కమ్ ఏంటి? పేపర్ ఏమో ఐఐటీ పేపర్ గవర్నమెంట్ ఎత్తుంది, ఎంసెట్ పేపర్ గవర్నమెంట్ ఎత్తుంది, నీట్ పేపర్ గవర్నమెంట్ ఎత్తుంది, ఆ పేపర్లు ఇచ్చేవాడు గవర్నమెంట్ టీచరే, పేపర్లు దుద్దివాడు గవర్నమెంట్ టీచరే, పేపర్ ఇచ్చేది ఎన్సీఆర్టీ లేకపోతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లేదా తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది. ఇక్కడ చెప్పేది గవర్నమెంట్ టీచర్లే, ఇక్కడ ఉన్నది గవర్నమెంట్ స్టూడెంట్లే, వీళ్ళు ఎవరికే సీట్లు రావట్లేదు. మరి పేపర్ ఇచ్చి ఇమ్మన్నది ఎవడ టఫ్గా, అలా అంటే పేపర్ వీళ్ళు చదవాలంటారు. పేపర్ ఇచ్చింది ఎవడ ఎంసెట్ నువ్వే. మరి గవర్నమెంట్ స్కూల్లో చెప్పి పాఠాలు ఏదైతే లెవెల్లో చెప్తున్నారో ఆ లెవెల్లోనే క్వశ్చన్ ఎవరదా? అదే కదా. కాదండి, మీరే గవర్నమెంట్ అండి, మీరే పాఠం చెప్తున్నారండి. పేపర్ ఇచ్చేది ఎవరు? ఎంసెట్ మీరే. అవును. అది దీనికి దూరంగా ఉందని చెప్తున్నారు అనుకుందాం సార్, ఇది వేరే అది వేరే అనుకున్నాం. అలా దీనికి దగ్గరికి ఎవరదా సులుపోతుంది, మన నీడు కూడా వస్తాడు కదా. నువ్వు ఏమండి మీ పేపర్ దగ్గరగానే ఇవ్వండి, నన్ను అక్కడికైనా తీసుకెళ్ళండి. అదే కదా. మరి ఏదో ఒకటి చేయకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదివే స్టూడెంట్కి న్యాయం ఎక్కడ జరుగుద్ది? ఆ గ్యాప్ పెరుగుతుందండి. ఐఐటీ పేపర్ 100 రెట్లు టఫ్ ఇచ్చి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాడు కొట్టమంటే ఏం కొడతాడు? పైగా కాంపిటీషన్ పెరిగిపోతుంది, సీట్లు తగ్గిపోతున్నాయి. మరి దానికి తగ్గట్టుగా నువ్వు గవర్నమెంట్ ప్రిపేర్ అవ్వదా? అవ్వదు. అయితే అంటే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిన అదేదో నేను ఒక సినిమాలో ఒక డైలాగ్ చూసా, లేదంటే రాజకీయ నాయకులే మాట్లాడతారా లేదా ఇంకేదనో, అన్ని ఫ్రీగా ఇస్తారు కానీ విద్యను మాత్రం సక్రమంగా నేర్పించారు. ఫ్రీగా ఇచ్చినా కూడా అందులో క్వాలిటీ క్వాంటిటీ ఉండవు. మరి ఆ క్వాలిటీ లేనప్పుడు కాదండి, గవర్నమెంట్ ఎంసెట్ పేపర్ సెట్ చేసినప్పుడు క్లియర్ కట్గా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న అవుట్కమ్స్ని దృష్టిలో పెట్టుకుని ఇస్తే గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల పేపర్ లో చేయడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది అన్న పాయింట్ పక్కన ఉంటుంది, డిఫరెంట్ పర్స్పెక్టివ్ అది. లేదు అంటే వీళ్ళకి ట్రైనింగ్ అన్న ఇచ్చి చక్కగా
మంచి వీళ్ళకి ఎవరికైనా ట్రైనింగ్ అయితే తీసుకుంటాడండి. ఏమైనా మొద్దు లేకపోతే బాగా చదువుతాడంటే ప్రైవేట్ స్కూల్లో కూడా 40% ఫెయిల్ అయిపోతున్నారండి. అవును సార్, అది ఇదేం కాదు కదా. ఇప్పుడు ఇలా ఆ ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ స్కూల్లో కూడా 12th తర్వాత మాకు 10th తర్వాత ఇలాగ చక్కగా మేము పంపించగలుగుతున్నాము అన్న పరిస్థితికి ఏ రోజైతే మన తెలంగాణ గవర్నమెంట్ వస్తుందో ఆ రోజున మాత్రమే తల్లిదండ్రులకి ట్రస్ట్ క్రియేట్ అయ్యే పిల్లల్ని వేస్తారు తప్ప ఓన్లీ పాస్ అవ్వడం గురించో, ఎన్రోల్మెంట్ రేషియో పెరగడం గురించో, బట్టి పట్టడం గురించో, పాఠాలు అయితే నోట్సులు రాసుకోవడం గురించో ఇలాంటి విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానం ఉన్నది. ఎందుకంటే ఎండ రిజల్ట్ ఉపయోగం లేదు అది. అన్నట్టు ఇప్పుడు వన్ నేషన్ వన్ పాలసీని తీసుకొస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ అనే ఒక స్కీమ్ని November 15 రిలీజ్ చేసింది. దాని గురించి మీకు అవగాహన ఉండొచ్చు సార్. అవునండి. వికసిత్ భారత్ ఈజ్ మెంట్ ఫర్ ఇండియా ఈజ్ సెట్ టు బి ఏ డెవలపింగ్ కంట్రీ వన్స్ అపాన్ ఏ టైమ్. ఎట్ ప్రజెంట్ అంటే నేను 2047లో ఇండియా షుడ్ బి సెట్ యాజ్ ఏ డెవలప్డ్ కంట్రీ అనేది దాని థీమ్. సో డెవలప్డ్ కంట్రీ అని చెప్పడానికి గ్రౌండ్ లెవెల్ నుంచి మార్పులు తీసుకురావాలని అనుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. వైస్ ఛాన్సలర్లతో, డీన్లతో, అందరితో మోడీ గారు కాన్ఫరెన్స్ పెట్టారు, గవర్నర్లతో. మరి వైస్ ఛాన్సలర్స్ అంటే ఒక యూనివర్సిటీకి ప్రొఫెసర్లు, ఆచార్యులు, వాళ్ళ హెడ్లు. సో వాళ్ళు కొన్ని నార్మ్స్ని చెప్పారు, సమాజంలో కొన్ని మార్పులు రావాలని చెప్పారు. కానీ వాళ్ళ సొంత వాళ్ళకే మార్పులు లేవండి. చెప్పడం ఏంటంటే నాకు అర్థం కాదండి. అసలు 1100 ప్రజలకి ఒక వీసీ సార్, ఒక వీసీ పేరు ఎందుకులే కానీ ఒక వీసీ కాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి ఒక వీసీ దీని గురించి చెప్పబోయా అంటే ప్రజలకి సివిక్ సెన్స్ కావాలి, ట్రాఫిక్ సెన్స్ కావాలి, ఈ రెండు నేర్పిస్తే మన దేశానికి వచ్చే విదేశీయులు మన గురించి తప్పుగా మాట్లాడుకోవడం మాంటారని చెప్పారు. ప్రజలకు సివిక్ సెన్స్ నేర్పించాల్సింది ఎవరు? ట్రాఫిక్ సెన్స్ నేర్పించాల్సింది అయినే కదా. కాదండి, 1111 యూనివర్సిటీలు ఉన్నాయండి ఇంచుమించు. మీరు జస్ట్ గుర్తు రఫ్గా 4 కోట్లు అనుకోండి. అన్ని యూనివర్సిటీస్లో బోగస్ సర్టిఫికెట్లు, యూజీసీ అప్రూవల్స్ ఎవరికి ఇస్తున్నారో, లేకపోతే ఎవరు దాని క్వాలిటీని ఎవరు రికగ్నైజ్ చేస్తున్నారండి? డీమ్డ్ యూనివర్సిటీస్లోనూ ఎవరో పట్టించుకోవట్లేదు. సర్టిఫికెట్లు ఇస్తున్నారు, ఫెయిల్ చేస్తున్నారు, దొంగ సర్టిఫికెట్లు ఇస్తున్నారు, దొంగ పాసులు చేస్తున్నారు. ఇవన్నీ చేసేది యూనివర్సిటీస్ కదా. అంతే కదా, యూనివర్సిటీసేనండి. అంటే మీరు ఎవరినన్నా నీకేం కావాలని అడిగితే 100 కోరికలు చెప్తాడండి. గవర్నమెంటు క్వాలిటీని ఎన్ష్యూర్ చేయకుండా వీసీని నువ్వు చెయ్యి అంటే అది చేయడండి. మిమ్మల్ని పని చేయమంటే మీరు చేయరు. మీ చేతని గట్టిగా చెప్పి పని చేయించుకోవాలి. అది ఈ రోజులు. మీకు నేను ఉద్యోగం ఇచ్చి ఇది నీ డ్యూటీ లిస్ట్ అని ఇస్తే మీరు పని చెయ్యరు. ఇది రియాలిటీ. మీ చేత నెత్తి మీద కూర్చుని నేను పని చేయిస్తేనే మీరు బాగా పని చేస్తారో, లేదంటే తప్పించుకుని వెళ్ళిపోతారు 5ంటికి. ఇదే సిస్టము. గవర్నమెంట్ ఎందుకు తేడా చేస్తే వీసీని తీసి పక్కన పెట్టాలి, ప్రొఫెసర్ని తీసి పక్కన పెట్టాలి కదా. పెట్టకుండా వీసీని బుజ్జగించును బాగా చెప్పరా అంటే అలా చెప్పగలిగితే వాళ్ళందరూ బిజినెస్ అండి. ఎవ్రీ ఇన్స్టిట్యూట్ ఇస్ ఎ బిజినెస్. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కి పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? ఒక్కొక్క కాలేజీలో 4000 కంప్యూటర్ ఇంజనీరింగ్, 7000 కంప్యూటర్ సైన్స్ సీట్లు ఇచ్చారంటే విఐటి వాళ్ళు సంవత్సరానికి. పక్కన ఉన్న ఐఐటి మద్రాసులో 70 ఉన్నాయి. 1000 ఎకరాల్లో ఉన్న ఐఐటి మద్రాసులో 70 సీట్లు ఉంటే పక్కన ఉన్న విఐటీలో 7000. 7000 4 ఏళ్ళకి కాదు, ఒక్క సంవత్సరానికి. మరి నువ్వు పర్మిషన్స్ ఎట్లా ఇస్తున్నావు? నీ దగ్గర అంత ఫ్యాకల్టీ ఉందా? ఒక రెగ్యులేటరీ మెకానిజం ఏముందంటే ఇక్కడ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అప్పుడు గవర్నమెంట్కి సంబంధం లేదు, తెలుసా మీకు? వీళ్ళు అన్ని దొంగ లెక్కలు వేసి ఆడిని తీసుకొచ్చి చూపిస్తారు. ఈ ప్రాసెస్ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటే మార్పు ఎట్లా సాధ్యం? కాదండి, ఒకటండి, ఏం చేంజ్ అవ్వాలి కాదండి. గవర్నమెంట్ ఓట్ల గురించి రెవల్యూషన్ వస్తుందని, పొలిటికల్గా ఫండింగ్ రాదని, ఇన్స్టిట్యూషన్స్ అన్ని పొలిటీషియన్స్ అవ్వడం వల్ల వీళ్ళు చేయగలిగే కెపాసిటీ ఉన్నా కూడా చేయటం లేదు. మీ దగ్గర పోలీస్ వ్యవస్థ ఉంది, ఒక్క రోజులే క్లీన్ చేయగలరు, చేయరు. సో ఇది పొలిటికల్ ఇంట్రెస్ట్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం జరుగుతుందండి. ఏమంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ లేకపోతే మీకు హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ స్కూల్లో సాటర్డే సండే స్కూల్ పెడుతున్నప్పుడు కానీ, దసరా కానీ, సంక్రాంతికి స్కూల్ పెట్టినప్పుడు మీరు మీకు తెలీదా? ఖచ్చితంగా తెలుసు. మరి తెలిసినప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ స్కూల్కి హాలిడే ఇస్తున్నావు కదా. గవర్నమెంట్ స్కూల్కి హాలిడే ఇచ్చావు కదా. మరి అదే రూల్ ఇక్కడ అప్లై చేయాలి కదా. తెలియదని ఎలా అనుకుంటారు మీరు? ఇన్స్టిట్యూట్స్ అన్ని పొలిటీషియన్ చేతిలో ఉన్నాయండి. పర్మిషన్ లేకుండా, సరైన గ్రౌండ్ లేకుండా, సరైన సదుపాయాలు లేకుండా, సరైన క్వాలిఫికేషన్స్ లేకుండా రిక్రూట్మెంట్ జరిగి దొంగ సర్టిఫికెట్లు పెడితే నాక్ కొడుకో లేకపోతే వేరే వాళ్ళకి దొంగ సర్టిఫికెట్లు పెట్టి అన్ని ప్రతిదీ మ్యానిపులేషన్ అండి ఇక్కడ. ఎవ్రీథింగ్ మ్యానిపులేషన్ అన్నది మన బ్లడ్లో కలిసిపోయింది. మహేష్ బాబు సినిమాలో క్యాబినెట్ మీటింగ్, ఆయన ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్ పెడితే ఆ సంస్థలన్నీ మనయేనండి, క్యాబినెట్ మినిస్టర్ అంటే ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మనయేనండి, మన పిల్లలే చదువుతుంటారు అక్కడ, ఇంత ఫీజు ఉంటుందండి, వరల్డ్ క్లాస్ స్కూల్ అండి అని చెప్తారు. మరి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి ఏంటి అని అంటే ఆయన క్వశ్చన్ మార్క్ వేస్తారు. ఆ సినిమా స్కెల్ నాకు గుర్తు. ఇప్పుడు యాక్చువల్గా జరుగుతుంది కూడా అదే కదా సార్. అంటే మొత్తం ఇన్స్టిట్యూషన్స్ అన్ని పొలిటీషియన్ చేతిలో ఉన్నాయి. పొలిటీషియన్ కానివాడు చెప్పండి, లింక్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ లింక్ లేని ఎవరున్నారంటే అదే కదా. యూనివర్సిటీస్ కానీ ఇది కానీ డెఫినెట్గా అంటే గవర్నమెంట్ కానీ స్ట్రిక్ట్ మెజర్స్ ఆన్ క్వాలిటీ, నాట్ ఫర్ క్వాలిటీ కానీ చేసి రెగ్యులేటరీ పాలిటీస్ పెట్టి
మీరు ఉద్యోగం తీసేస్తేనేమో ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఓట్లు వేయరంటున్నారు. అవును. ఇప్పుడు టీచర్ సరిగ్గా కావాలి. చెప్పండి, మీకు సస్పెండ్ చేశారనుకోండి మీరు టీచర్ని, ఓ 10 మంది సస్పెండ్ చేస్తే వాళ్ళందరూ గుప్పై వాళ్ళ పవర్ ఎక్కువైపోయి యూనియన్లకు అట్లా వెళ్ళిపోయి మొత్తం అంత ఎగనెస్ట్ అయిపోతున్నారు. భయపడుతుందండి గవర్నమెంట్, పబ్లిక్కి భయపడుతుంది. ఈ ఎందుకు భయపడుతుందంటే రెండు భయపడకపోతే, ఎందుకంటే ఓట్లు వేసేది అందరూ తెలుగు తక్కువ ఉన్నవాళ్ళు, అంటే ఓట్లు వేసే వాళ్ళు అందరూ రకరకాల మనుషులు అండి. డబ్బులు తీసుకున్నాడు ఉంటాడు, ఒకటి అవగా ఫ్రీగా ఇస్తే వేస్తానంటాడు. చదువుకున్నవాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు 2-3% లేరండి, 4%, 3% కూడా లేని భారతదేశంలో పర్ఫెక్ట్గా చదువుకుని ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా 3-4% ఉన్నారు. మిగిలిన జనాలను దృష్టిలో పెట్టుకుని పాలిటిక్స్ చేయాలి కదా. ఆర్టీసీలో బస్ టికెట్ ఫ్రీగా ఎందుకు ఇచ్చారు? బస్ టికెట్ కొనుక్కోలేరు అనుకుంటారు ఏంటి వీళ్ళందరూ? రైతు బంధు 100 ఎకరాలు 50 ఎకరాలు ఫ్రీగా ఇవ్వడం ఏంటి? నేను మా అబ్బాయి 11th క్లాస్ చదువుతుంటే దానికి ఆంధ్రప్రదేశ్లో ఇది ఉంటుందండి, ఏదో పథకంలో ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇస్తారు కదా, అమ్మ ఒడే ఏదో ఒడి పథకం, నన్ను అప్లై చేసుకోండి సార్ మీకు వస్తుంది 14,000 అన్నారు. నాకు వస్తాం ఏంటారు, నాకు 14,000 రావడం ఏంట్రా బాబు, నేను అందరికి ఇచ్చేస్తాను సార్ అన్నాడు. నాకు 14,000 ఇవ్వాలా? ఇచ్చారు అలా అందరికీ, నేనంటే తీసుకోలేదు. కానీ మరి ఇలాంటి సిస్టమ్ను మనం అవలంబిస్తున్నప్పుడు మరి ఇది ఎంతవరకు? ఇవ్వకపోతేనేమో అందరికీ ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదని ఓట్లేరు అంటున్నారు. ఇప్పుడు మన దళిత బంధు ఉంది, కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదని కేసీఆర్. విద్యా వ్యవస్థకు కూడా వ్యాపించి ఉండడం, విద్యా వ్యవస్థకు కూడా ఓట్ల గురించి బాగానండి మార్పు ఎప్పుడు వస్తుంది సార్ ఇట్లా అయితే? ఎందుకంటే ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ, ఎప్పటికీ డెవలపింగ్ కంట్రీ. ఇది డెవలప్డ్ కంట్రీ అన్నది ఇది చాలా ఇబ్బందికరంగా ఉన్న. నేను చాలా ఇండెక్స్ చెప్తాను. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తీసుకోండి, పోవర్టీ ఇండెక్స్ తీసుకోండి, పరకాపిటా ఇన్కమ్లో మనదే కింద నుంచి 10వ దేశం అండి. అవును. మీకు అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి అంటే బికాజ్ ఆఫ్ పాపులేషన్ అంటే కాదండి, పాపులేషన్ చైనాలో లేదా పాపులేషన్ మరి అదే కదా చైనాలో కాదండి. గట్టిగా 2012లో మనకి వాళ్ళకి దగ్గర సమానంగా ఉంటే ఈ రోజున ఆల్మోస్ట్ మీకు పర్ క్యాపిటా ఇన్కమ్ $13,000 వెళ్ళింది కదా, మన ఇంకా $2,500 ఉంది కదా. ఇంకా కేటీఆర్ గారు కూడా 10 సార్లు ఊటంగించారు ఇదే మాట. కాదండి, ఈవెన్ ఒకటే క్వాలిటీ ఎడ్యుకేషన్ లో కానీ మిగతా ఆటల్లో కానీ నైజీరియా కంటే కింద ఉన్నామండి చాలా ఇండిసెస్ లో. మనకి మీకు అగ్రికల్చరల్ ఏ ఇండిసెస్ తీసుకోండి, కింద నుంచి 5, 6, 10 సేఫ్టీలో ప్రతి దాంట్లో కింద నుంచి ఉన్నామండి మనం. నిన్నగా మన ఫుడ్ ఇండెక్స్లో కూడా మనం అదే స్థాయికి వస్తే గవర్నమెంట్ కంప్లైంట్ చేసింది. ఏదైతే ఆ ఇండెక్స్ చేసిన వాళ్ళకి మీరు ఏం రూట్స్ ఉన్నాయి అప్పుడు కూడా వాళ్ళు ఆ రోజున కూడా మన యూకేలో టీవీ మీడియా ఛానల్ ఏదో చెప్తే అప్పుడు ఏదో ఆర్టికల్ చేస్తే చేసింది గవర్నమెంట్ ఏదో అటాక్ చేసింది, ఐడి రైట్లు చేసింది. ఇది మామూలే, ఎవరు గట్టిగా మాట్లాడితే ఏదో చేస్తారు, అది వేరే విషయం. పక్కన పెట్టిన ఆ ఇండిసెస్ లో ప్రామాణిక ఉంటుంది, దాని ప్రకారం ఇచ్చుకుంటే వెళ్తారండి వాళ్ళు. ఆల్మోస్ట్ 30-40 ఇండిసెస్ ఉన్నాయి మనకి. స్కూల్ మీకు UDISC అని రిపోర్ట్ ఒకటి ఉంటుందండి, మీకు స్కూల్కి సంబంధించి టాపిక్ వచ్చింది కాబట్టి అండి. లేకపోతే ASR అని ఒక ASER అని ఒక రిపోర్ట్ ఉంటుందండి. సో అదేంటంటే స్కూల్కి సంబంధించిన క్వాలిటీ పెర్ఫార్మెన్స్ని ఇండికేట్ చేస్తూ ఇచ్చిన రిపోర్ట్, గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్టు, ప్రైవేట్ది కాదు. యాసర్ రిపోర్ట్ అనేది మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి దయచేసి చూడండి. ఏ క్లాసోడు 6వ తరగతోడు 8వ తరగతోడు 7వ తరగతోడు ఎలాంటి నాలెడ్జ్ ఉంది, అక్షరాలు చదవగలుగుతున్నాడా, కూడికలు కూడగలుగుతున్నాడా, గడియారంలో ముళ్ళు చూడగలుగుతున్నాడా, ఆడి పేరు ఆడు ఇంగ్లీష్లో రాసుకోగలుగుతున్నాడా, ఇలాంటి ఇండిసెస్తో కూడా ఉంది ఏసర్ రిపోర్టు. ఆ ఏసర్ రిపోర్ట్లోనే 60% ఆఫ్ ది 10th క్లాస్ స్టూడెంట్స్కి చదవడం రాదు. రిపోర్ట్ గవర్నమెంట్ ఇచ్చిందండి, బయట వాళ్ళు కాదు. UDISC అనేది అఫీషియల్గా ఉన్నటువంటి యూనిఫైడ్ డిఫైన్ ఏదైతే మీకు UDISC రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ గవర్నమెంట్ ఇచ్చింది. UDISC రిపోర్ట్ 2023 మీరు డౌన్లోడ్ చేసుకుని చూస్తే 60-70 పేజీలు ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రానికి చూసినట్లయితే లిటరసీ మన తెలంగాణ లిటరసీ పక్కన పెట్టండి, కిందే ఉంటుంది, అది వేరే విషయం. మిగతా మీరు ఇండిసెస్లో మీరు చూసినట్లయితే భయంకరంగా ఉంటాయి. అది గవర్నమెంట్ చెప్తుంది. ఒక గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది 2040 2035 టార్గెట్ పెట్టి డబల్ అవ్వాలి, లేదా 90% అవ్వాలని తప్ప క్వాలిటీ ఇండెక్స్ లేవని నేను చెప్పడం కాదండి. అది అంటే సార్ కేరళ రాష్ట్రానికి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమంటారు? సింగిల్ స్టేట్మెంట్ వాళ్ళ హైయెస్ట్ లిటరసీ రేట్ అక్కడ, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానా లేదంటే ఏంటి వాళ్ళ సిద్ధాంతపరంగా ఏమైనా డిఫరెన్సా? ఇప్పుడు మీకు మణిపాల్లో కూడా అప్పుడు బ్రిటిషర్స్ క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్ లేకపోతేనేమో రకరకాల ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మిషనరీ స్కూల్స్ వచ్చి ఇప్పటికే కూడా అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి మనకి. మీకు చాలా మంది మీరు మణిపాల్ నేను నార్త్ ఈస్ట్లో పనిచేసినది ఇంగ్లీష్లో మాట్లాడతారు, మనకేమో చిన్న రాష్ట్రం కింద ఉంటుంది. ఆ కేరళ అనేది ముందు నుంచి కూడానండి కొంచెం క్రిస్టియన్ మిషనరీకి సంబంధించిన బ్రిటిషర్స్ టైంలో నుంచి వాళ్ళకి రావడం వల్ల ఆ లాంగ్వేజ్ కానీ ఆ ఎడ్యుకేషన్ కానీ వచ్చింది. జనరేషన్స్ వచ్చిన నెక్స్ట్ తర్వాత గవర్నమెంట్స్ కూడా CPI CPM గవర్నమెంట్స్ కాబట్టి కొంత వాల్యూస్తో రన్ చేశారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేయగలరు. ఒక్కసారి మన కేరళ చీఫ్ మినిస్టర్ని అడిగారండి, ఒక విలేకరు ఏమని తెలుసా మీకు, సర్ప్రైజింగ్ క్వశ్చన్ అడిగాడు. సార్ మీ కేరళలో ఇలా పలానా గవర్నమెంట్ లేకపోతే BJP లేకపోతే వేరే గవర్నమెంట్ అన్ని రాష్ట్రాల్లో ఆక్యుపై చేయగలుగుతుంది, కేరళను ముట్టుకోలేకపోతుంది ఎంత ట్రై చేసినా ఏంటి అడిగితే ఏం చెప్పాడంటే, మేమేమీ చేయక్కర్లేదంటే ఓన్లీ లిటరసీని పెంచుతాం అంతే, ఇంకేం చేయమన్నాడు. లిటరసీ పెరిగితే బుర్రతో ఆలోచించి ఓటు ఎవరికైనా ఆలోచిస్తాడు. మీరు బీహార్ UP లాంటి రాష్ట్రాల్లో వేరే రాష్ట్రాల్లో ఎమోషన్ మీద మీరేదో ఆ టెంపుల్ కడతాను ఈ టెంపుల్ కడతాను ఆ మసీదు కూలుస్తాను ఇది చేస్తాను అది చేస్తానని చెప్తే వాళ్ళు యాదవ్లో BCలు ఓటేయారా లేకపోతే SCలు లేకపోతే ఇంకో కమ్యూనిటీ ఓటేయారా లేకపోతే నాన్ యాదవ్లో ఏళ్ళో ఓటేయారా, ఇలా రకరకాల ఈక్వేషన్తో ఓట్లేస్తారు. మా దగ్గర నడవదని చెప్పాడండి. దట్ ఈస్ ద రీజన్
ఎమోషనల్గా ఉన్నవి మన కర్ణాటకలో కానీ కేరళలో కానీ తమిళనాడులో కానీ నడవండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. ఆఫ్ కోర్స్ మళ్ళీ పొలిటికల్గా వెళ్తుంది టాపిక్ పక్కన కానీ బట్ లాజికల్గా మీరు చూసినట్లయితే అది లిటరసీ మీకు ఎప్పుడైతే పెరిగిందో డబ్బులు తీసుకోకుండా సెన్స్తో ఆలోచించి ఓటేస్తాడండి. ఆ విధానం ఎప్పుడైతే ఆ విధానం రావాలండి. అది కొంత ఎమోషనల్గా 30-40% వేసినా కనీసం ఒక 60-70% కొంచెం సెన్స్తో వేయాలి, కాన్షియస్నెస్తో వేయాలి. డెఫినెట్గా ఇది పొలిటీషియన్స్ భయపడకుండా కానీ మన రేవంత్ రెడ్డి గారు భయపడకుండా డెసిషన్స్ తీసుకుని చీఫ్ మినిస్టర్ గారు సమూలంగా క్వాలిటీ వైజ్లో కానీ మార్పులు చేయగలిగితే ఇప్పుడు బస్సులకు ఏ విధంగా అయితే చక్కగా మీకు లైన్లు క్యూ కట్టారో ఈ స్కూల్లో కూడా మీకు అడ్మిషన్స్ అలా పెరిగి 12th తర్వాత 10th తర్వాత మీరు ఏ విధమైనటువంటి అష్యూరెన్స్ ఇస్తున్నారో సక్సెస్ రేట్ ఏ విధంగా ఉందన్నది కానీ మీరు పాత్రను చూపించగలిగితే పబ్లిక్ ఎగ్జామినేషన్ సిస్టమ్ పెట్టకపోయినా ఏదో ఒక మెకానిజం పెట్టి ప్రమోట్ చేయకుండా కానీ కొంచెం మీరు ఎన్రోల్మెంట్ రేషియో తగ్గినా లిటరసీ తగ్గినా కూడా కొంత క్వాలిటీని కానీ ఏదో ఒక మెజర్స్ తీసుకుని ఎవడో కొంచెం బుర్రనో ఎవడో మాలాంటి ఏదో అడ్వైజర్ కింద ఎవరో కొంచెం చదువుకుని పెట్టి చేస్తే కొంచెం మెరుగుపడుతుంది. చదివే రానోడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే అవ్వదు కదా. సో ఇవి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి మనం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయినా ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చే దిశగా యంగ్ సీఎంగా రేవంత్ రెడ్డి గారి యువతలో మంచి పేరుంది. అలాగే మహిళలకి మంచి చేయాలన్న ఒక సంకల్పం ఉంది. విద్యార్థులను కూడా దృష్టిలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ ఎపిసోడ్ని చూసి ఆ విద్యార్థులకు సంబంధించి పిల్లల భవిష్యత్తు గురించి ఒక ప్రక్షాళన దిశగా ఖచ్చితంగా సమూల మార్పుల దిశగా విద్యా వ్యవస్థను ప్రక్షాళించి కేరళతో పాటు సమానంగా ఈ 5 ఏళ్లలో మరి తీసుకెళ్లే దిశగా ముందుకి ప్రయత్నించాలని ప్రైమ్9 న్యూస్ తరపు నుంచి నేను సతీష్ గారు కూడా కోరుకుంటున్నాం. అండ్ ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చి వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు సార్, ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883.